ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలోని రైతులకు బిగ్ అలౌట్. రైతు భరోసా నిధుల పంపిణీ వేదిక మారింది. తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం అందించేటువంటి రైతు భరోసా పంపిణీ సదస్సు ఈ నెల 30న హైదరాబాద్లోని శిల్పకళ వేదికలో జరగనుంది. ఇందుకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే, తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30న ఖమ్మం జిల్లాలోని మదిరస్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని భావించింది. ఇదే వేదికపై నుంచి వానాకాల పంట సీజన్ కు రైతు భరోసా సాయం పంపిణీ చేయనున్నట్టుగా తెలిసింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేపట్టారు. అయితే ఈ తాజాగా మదిరాలో తలబెట్టిన రైతు ఆశీర్వాద సభను ప్రభుత్వం రద్దు చేసింది. స్థానికంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా రైతు ఆశీర్వాద సభను రద్దు చేసినట్లుగా ప్రభుత్వం తెలిపింది. అయితే రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు హైదరాబాద్ లోని శిల్పకళ వేదికలో రైతు భరోసా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ సదస్సు ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రైతు వేదికల నుంచి వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. ఇక రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి వేదికగా రైతులకు ఏడాదికి ఎకరానికి 12,000 చొప్పున అందించనుంది. 2 విడతల్లో 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30న వానాకాల పంట సీజన్ కు రైతు భరోసా నిధుల విడుదలను ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే రైతు భరోసాలో మరింత రైతులకు మేలు చేకూర్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త రైతులు కూడా రైతు భరోసా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాలు కూడా కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రైతు భరోసా ప్రయోజనం పొందుతున్న వారితో పాటు ఇప్పటి వరకు ఈ స్కీమ్ మీద దరఖాస్తు చేసుకుని రైతులకు కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించింది. కొత్తగా పట్టాదారులు పాస్బుక్లు పొందినటువంటి రైతులు రైతు భరోసా పథకం కింద ప్రయోజనం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. జూన్ 15వ తేదీ వరకు పట్టాదారులు పాస్బుక్లు పొందాలని రైతులు రైతు భరోసా సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఇందుకోసం రైతులు ఏఈఓకి గాని ఎంఏఓకి గాని సంప్రదించాలి, దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డ్, అలాగే పట్టా పాస్బుక్, అలాగే బ్యాంక్ పాస్బుక్ ను మొదలైనటువంటి జిరాక్స్లను కూడా అందజేయాలి. ఈ దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 5 చివరి తేదీగా ప్రభుత్వం పేర్కొంది. సో చూసారు కదా, జూన్ అంటే 30 రేపొద్దున సాయంత్రం 4 గంటలకి ఈ కార్యక్రమం మొదలైనుంది. అది కూడా మనకి శిల్పకళ వేదికగా సో హైదరాబాద్ లో అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా వీడియోలో ఉన్నాయి. సో మీరు కూడా దరఖాస్తు అంటే జూలై 5 చివరి తేదీ కాబట్టి అప్పటి వరకు మీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశిస్తోంది. సో త్వరపడి వెంటనే దీన్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.